ఈ వీడియోలో మనమైతే క్రికెట్ స్టేట్ లెవెల్కి అసలు అమౌంట్ ఎలా ఇస్తారో, జీతాలు ఎలా ఇస్తారో ఈ వీడియోలో అంతా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అండర్-14 అండ్ అండర్-16 ఫీజెస్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే అండర్-14 ఇది బీసీసీ అండర్లోకి రాదు. ఓన్లీ స్టేజ్ అసోసియేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేస్తారు. అందుకే వాళ్ళ ఫీజు లాంటిది ఏముండదు. జస్ట్ స్టేజ్ 1 1500 రూపీస్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ స్టేజ్ గ్రూప్ వచ్చేసి అండర్-16 ఇలా వన్ డే వచ్చేసి 10,000 అయితే ఇస్తారు. అంటే వాళ్ళకి టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 4 days అంటే మొత్తం వచ్చేసి 40,000. బెంచ్లో ఉండే వాళ్ళకైతే అంటే ఇంపాక్ట్ ప్లేయర్లకు డే 5,000 అంటే 4 days 20,000 అంటే వీళ్ళు కూడా డే ఫస్ట్ లాంటిది వస్తుంది అనమాట. అంటే డే 1,500 రూపీస్ అలా 45 days ఏమో ఉంటుంది క్యాంప్. మొత్తం 1,35,000 రూపీస్ అయితే వస్తుంది. అది కాకుండా ఓన్లీ మ్యాచ్ ఫీస్ ద్వారా అర్న్ చేసేది 3 lakhs or 5 lakhs ఉంటుంది. అండర్-16 ఆడుతోళ్ళు అయితే దానికైతే 6-7 lakhs అయితే సంపాదిస్తారు. ఇంకా మీకు అండర్-19 అండర్-23 తెలియాలంటే పార్ట్ 2 అయితే చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో.